సర్ జేమ్స్ డైసన్ పేరు విన్నారు కదా. డైసన్ కంపెనీ ఫౌండర్. ఆయన బాగా పాపులర్ అయింది బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ కనుగొన్న తర్వాత. 9 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. తరువాత ఆ ఇల్లు సంపాదన లేని ఇల్లు అయింది. చాలా పేదరికం అనుభవించాడు. దాదాపు 10 ఏళ్ళు ఒక హెడ్ మాస్టర్ ఫీజు పే చేస్తే చదువుకోగలిగాడు. ఇతని ప్రాజెక్ట్ పెద్ద పెద్ద కంపెనీలన్నీ రిజెక్ట్ చేశాయి. అలాంటి డైసన్ ప్రపంచంలో అత్యంత వినూత్నమైన టెక్ కంపెనీ స్థాపించాడు. సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం 2023లో 5th రిచెస్ట్ పర్సన్ ఇన్ యూకే. ప్రస్తుతం డైసన్ కంపెనీ నెట్వర్త్ $1,550 కోట్ల. అంటే మన కరెన్సీలో 1,40,000 కోట్ల పైన. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి చాలా పేదరికాన్ని అనుభవించిన ఒక 9 ఏళ్ల కుర్రాడు తర్వాత ప్రపంచాన్ని శాసించే వ్యాపార దిగ్గజంగా ఎలా ఎదిగాడు? ఆయన జీవితం మనకేం చెప్పినట్టు? నెంబర్ 1, ఫెయిల్యూర్స్కి భయపడకపోవడం. డైసన్ తన బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ను రూపొందించే క్రమంలో 5,126 సార్లు విఫలమయ్యాడు. 5,127సారి సక్సెస్ అయ్యాడు. ఓటమి అనేది ముగింపు కాదని, అది గమ్యాన్ని చేర్చే ఒక మెట్టు అని, మనం చేసే ప్రతి తప్పు సరైన మార్గం వైపు నడిపిస్తుందని మనకు చెప్పినట్టు. నెంబర్ 2, సమస్యలే అవకాశాలు. ఆయన వాడుతున్న వాక్యూమ్ క్లీనర్ డస్ట్ బ్యాగ్ రంధ్రాలు డస్ట్తో మూసుకుపోవడంతో, సక్సెస్ తగ్గి సరిగ్గా పనిచేయకపోవడంతో బాగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఇలాంటి సాధారణ వాక్యూమ్ క్లీనర్లు సరిగ్గా పనిచేయకపోవడాన్ని గమనించిన డైసన్ ఆ సమస్యను పరిష్కరించాలనుకోవడమే ఈ ఆవిష్కరణ. బయట ఉన్న లోపాలను చూసి విమర్శిస్తుంటాం. ఆ లోపాలనే అవకాశంగా తీసుకొని పరిష్కారం వెతకడమే నిజమైన విజేత లక్షణం. నెంబర్ 3, పెర్సివరెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. తన ఆవిష్కరణను మార్కెట్లో విడుదల చేయడానికి 15 ఏళ్ల సమయం పట్టింది. అప్పుడు ఆయన అప్పుల పాలయ్యాడు, కానీ ప్రయత్నాన్ని ఆపలేదు. తెలివితేటల కంటే పట్టుదల, స్థిరత్వం ముఖ్యమని, నమ్మని సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడాలని చెప్పినట్టు. నెంబర్ 4, కొత్తగా ఆలోచించడం. ప్రపంచమంతా ఒక పద్ధతిలో వెళ్తున్నారు, కానీ డైసన్ మాత్రం సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించి వినూత్న డిజైన్లను రూపొందించాడు. అందరూ చేసిందే నేను చేస్తాను, రిస్క్ ఎందుకు అనుకుంటాం, కానీ డైసన్ మాత్రం రిస్క్ తీసుకొని కొత్త ఆవిష్కరణలు చేశాడు. చివరికి ఆయన ఏమన్నారో తెలుసా? నేను 5,126 సార్లు ఫెయిల్ అవ్వలేదు, పని చేయని 5,126 మార్గాలను కనుగొన్నాను అన్నారు. చూసారా, 1-2 ఓటములకే ఎంతో కష్టపడి ప్రయత్నించాను, ఇక నా వల్ల కాదు అనే ప్రయత్నాన్ని పక్కన పెట్టే వాళ్ళకి డైసన్ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.